కబుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత బెయిల్ పిటిషన్ పై రేపు సుప్రీంలో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ కావయ్, జస్టిస్ కేవి విశ్వనాథుల ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. కౌంటర్ పిటిషన్ వేయాలని గతంలో సిబిఐ, ఈడీకి సుప్రీం నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా గతంలో కవిత బెయిల్ పిటిషన్లను రౌజ్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయింది. ఈడీ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉంది కవిత. ఇక ఇటీవలే సిసోడియాకు ఇదే ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే తెలంగాణలో సంచలనంగా మారిన మద్యం కుంభకోణానికి సంబంధించి కవిత బెయిల్ కి పిటిషన్ వేశారు. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఇప్పటికే ఇదే విషయానికి సంబంధించి ద్విసభ్య ధర్మాసనం సిసోడియాకు కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కవిత విషయంలో 2 సార్లు బెయిల్ తిరస్కరించబడింది. ఇప్పుడు ఈ ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసే అవకాశం కనిపిస్తుందంటారా శివ? రత్న, రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ 2 దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీకి సుప్రీం ద్విసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అంటే కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే రేపటికి ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేశారు. రేపు ఉదయం సమయంలో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతోంది. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను జస్టిస్ బిఆర్ గవయ్, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టబోతోంది. ఇక ఇటీవల ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది కూడా ఇదే ద్విసభ్య ధర్మాసనం. ఈ నేపథ్యంలోనే కవితకు కూడా త్వరలో బెయిల్ వస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఎదురు వాదనలు విన్న తర్వాత వాదనలు ఏ విధంగా వాదనలు వినిపించబోతున్నారు? గతంలో ఇటు సిబిఐ, ఈడీ ఏ విధంగా అయితే కవితకు బెయిల్ ఇవ్వద్దు, కవితకు ఈ సందర్భంలో బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో సాక్ష్యాలను తారుమారు చేస్తారు, కవిత కీలకంగా వ్యవహరించారు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఇటు రౌజోని కోర్టులోను, ఢిల్లీ హైకోర్టులోను వాదనలు వినిపించారు. ఇక వారి వాదనలతో ఏకీభవించిన ఇరు కోర్టుల న్యాయస్థానాల న్యాయమూర్తులు కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే ఈ 2 కోర్టులు బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో రేపు విచారణ అయితే జరగబోతోంది. అయితే కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత సౌత్ గ్రూప్ కు సంబంధించి కీలకంగా వ్యవహరించారు. 100 కోట్ల రూపాయలు అనేవి కవిత చేతుల మీదుగా ఈ ముడుపులు అనేవి చేతులు మారాయనేది ప్రధానంగా ఈడీ, సిబిఐ దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా వాదనలు ప్రతివాదనలు కొనసాగాయి. దానికి అనుకూలంగానే 2 కోర్టుల్లో కూడా కవితకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈడీ, సిబిఐ ఏవైతే దర్యాప్తు సంస్థలు ఏవైతే వాదనలు వినిపించాయో వారి వాదనలకు ఏకీభవించిన న్యాయస్థానాలు 2 న్యాయస్థానాలు కూడా కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులోనే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవితను మార్చి 15న ఈడీ హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అదే రోజు నైట్ కు ఢిల్లీ తీసుకొచ్చింది. మార్చి 16వ తేదీన కోర్టులో హాజరుపరిచిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చారు. ఆ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఆ తర్వాత తిహార్ జైలుకు తరలించారు. ఇక తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్న కవితను ఏప్రిల్ 5వ తేదీన విచారిస్తామంటూ కోర్టు పర్మిషన్ తో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. రౌజని కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో 6వ తేదీన విచారించారు. 11వ తేదీన కవితను సిబిఐ అధికారులు తిహార్ జైల్లోని కవితను అరెస్ట్ చేసి 11వ తేదీన రంజాన్ కావడంతో ఏప్రిల్ 11న 12వ తేదీన రౌజని కోర్టులో హాజరుపరిచారు. రౌజని కోర్టులో హాజరుపరిచిన తర్వాత 3 రోజుల సిబిఐ కస్టడీకి ఇచ్చారు. ఆ 3 రోజుల సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళా 2 కేసులు కూడా ఈడీ, సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ మధ్యలో జ్యుడిషియల్ కస్టడీ పొడిగించడం, బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం 2 కూడా కొనసాగుతూ వచ్చింది. ఇక 2 కేసుల్లో కూడా ఇటు రౌజని కోర్టు అలాగే ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో ప్రజలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రేపు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే దానిపై కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేశారు కాబట్టి ఇదే బెంచ్ రేపు కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్ విచారిస్తుంది. కవిత కూడా త్వరలో బెయిల్ వస్తున్నట్టు వారందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.